ఫీజుల బకాయిలు గత 3 సంవత్సరాల ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు. వీటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ ఒత్తిడి చేస్తూ 3 సంవత్సరాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు బయట కలెక్టరేట్ల ముట్టడి, సచివాలయం దగ్గర ధర్నా, ఇట్లా ఇప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి 10 ప్రోగ్రాములు విద్యా సంఘాల యాత్ర ఇతర ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ అన్ని విద్యార్థులుగా చేస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రావడం లేదు. నేను ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాను. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు ఓ కాంట్రాక్టర్ 7,000 కోట్లు ఇచ్చింది, ఇంకో కాంట్రాక్టర్ 5,000 కోట్లు ఇచ్చారు. విద్యార్థుల స్కాలర్షిప్ అంటే 4,000 కోట్లు, ఓకేలు ఉన్నాయి 650 కోట్లు. 650 కోట్ల మీద బడ్జెట్ లేదా అందుకే నెత్తి మీద ఏదో బరువు ఉన్నదని చెప్తున్నారు. ఏం బరువు? పరీక్ష తీసుకొని కమిషన్ చెప్తున్నా